చిన్నప్పుడు అమ్మని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఇంకో అమ్మని దక్కించుకుందాం అన్నయ్య. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? సంజయ్కి నేనేం ద్రోహం చేశాను? ఎందుకు నా జీవితంతో ఆడుకున్నాడు? కనీసం నా కడుపున పుట్టిన అమ్మను కూడా నాకు దక్కకుండా చేశాడు. ఒక మనిషి మీద పగబట్టి ఇంతలా సాధించాలా? సాధిస్తాడు, ఎందుకంటే వాడు మగాడు. ఈరోజు ఉషా నిన్ను మోసం చేసింది. ఏ కాదా? లేకపోతే ఆ సంజయ్ని ఎలా పెళ్లి చేసుకుంటుంది? అది నీకు జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలుసు, మరి వాళ్ళు ఎలా పెళ్లి చేస్తారు? ఇదే నా న్యాయం? ఎంతైనా వాళ్ళు ఒకటే. నువ్వే పరాయిదానివి. అవును, నేను పరాయిదాన్ని కాబట్టే అందరికీ దూరమైపోతాను. ఏం చేస్తావ్? చచ్చిపోతావా? నువ్వు చస్తే ఎవరికి నష్టం? నీ చావు చూసి కనీసం ఒక్క కన్నీటి బొట్టు రాల్చడానికి ఎవరైనా ఒక్కళ్ళున్నారా? కానీ బ్రతుకంటేనే భయంగా ఉంది. ఎందుకు బతకాలో తెలియటం లేదు. ఎవరి కోసం బతకాలి? ఎవరున్నారని బతకాలి? ప్రతి జీవి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకోకుండానే చచ్చిపోతావా? ఊరికే చచ్చిపోతావా, లేక నీకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళందరి మీద పగ సాధించి చచ్చిపోతావా? బాగా ఆలోచించు. చచ్చిపోయేదానివి ఇంతకాలం ఎందుకు బతకడం? వాడు మోసం చేసిన రోజు చచ్చిపోయేదానివి. బాగా ఆలోచించుకో. వదిన పరిస్థితి అస్సలు బాగోలేదన్నయ్య. నువ్వు ఇక్కడ శిక్ష అనుభవిస్తుంటే తను అక్కడ శిక్ష అనుభవిస్తుంది. తప్పు చేసిన వాడి మీద కోప్పడాలి, మోసపోయిన వాడిని చూసి జాలిపడాలి. వదిన తప్పు చేయలేదు, మోసపోయింది. ఇంకా మోసపోతూనే ఉందన్నయ్య. స్నేహ, నేనొచ్చేశాను. కళ్ళు తెరు స్నేహ.
ఏంటి స్నేహ ఇది? నువ్విలా అయిపోతే ఎలా చెప్పు? ఏం తినకుండా ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నావు? అయినా నువ్వేం తప్పు చేశావని? మీరేం తప్పు చేశారని అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. అందుకని ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? మీరే నా ప్రాణమైనప్పుడు నేనేం చెయ్యాలి? పోనీలేండి, ఇప్పటికైనా నా మీద మీకు దయ కలిగింది. లేదంటే ఇప్పటికి కూడా వచ్చేవాళ్ళు కాదు. నీకేదైనా జరిగితే నేను మాత్రం ఎలా తట్టుకుంటాను స్నేహ? నీకు నేను ప్రాణమైతే నువ్వు మాత్రం నాకు ప్రాణం కాదా? నా కోసం మీరు మీ పంతాన్ని వదులుకుని వచ్చారు. మీరు ఇలా వస్తారని తెలుసుంటే ఎప్పుడో ప్రాణాలు వదిలేసేదాన్ని. స్నేహ, దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. ఏమండి, మళ్ళీ ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఇదిగో ఈ పాలు తాగు. ఏంటి, ఇంకా నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తావా? నీకోసం నేను వచ్చాను కదా. నా పంతం నేను వదులుకున్నాను, మరి నీ పంతం నువ్వు వదులుకోవా? నాకు మాట ఇవ్వండి. ఏంటి? మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పనులు చేయనని నాకు మాట ఇవ్వండి. ఇలాంటి పనులంటే ఎలాంటి పనులు? ఇలా చేయని నేరానికి వెళ్లి సెల్లో కూర్చోవడం, బెయిల్ ఇప్పిస్తానన్నా కాదని అలగటం, ఏ తప్పు చేయకుండా నేను తిండి మానేశానని మీరెంత బాధపడుతున్నారు. మరి మీరక్కడ ఇబ్బంది పడుతుంటే నేనెంత నరకం అనిపించానో. సర్లే, ముందు పాలు తాగు. ఇంకోసారి మిమ్మల్ని మీరు శిక్షించుకుంటే నేనేకంగా ఆత్మహత్య చేసుకుంటాను. స్నేహ, మాట ఇవ్వండి. మొండిదానివి. సరే, మాటిస్తున్నాను. ఓకేనా? తాగు. తాగు.
తర్వాత ప్రయత్నించండి. చెత్త రాస్కెల్. ఏంటి బుషెస్ నుంచి వస్తావనుకున్నావా? పాత సినిమాలు బాగా ఎక్కువ చూస్తావనుకుంటా. ట్రెండ్ మారింది. ఇప్పుడు విలన్స్ అంతా ఇలాగే ఎంట్రీ ఇస్తున్నారు. రేయ్ కింద రా. అరే కనిపించాక రాకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా వస్తాను. ఎందుకు డైలాగ్ వేస్ట్ చేసుకుంటావు? వస్తున్నానుండు. ఏంటి బ్రదర్, నేను రాలేదని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నావా? అమ్మా ఎలా వెళ్ళనిస్తాను? నువ్వు వెళితే నాకు డబ్బులు ఎవరిస్తారు? వదలే. విలన్ అయినంత మాత్రాన షర్టు పట్టుకోవడమేనా? ఎన్ని షర్ట్లు కొనుక్కోవాలి? నేను ఢిల్లీ నుంచి షర్ట్లు తెప్పించుకోవాలంటే రెమ్యునరేషన్ ఎక్కువ అవుతుందమ్మా. రమ్మన్న వాడివి బిల్డింగ్ పైన ఎందుకు దాక్కున్నావురా? నిన్ను నమ్మలేక నువ్వు పోలీసులతో వస్తే నేనేం చేయాలి? అందుకే టాప్ యాంగిల్లో ఉన్నానమ్మా. మరి నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఇంతకీ డబ్బు తెచ్చావా లేదా? సంధ్య ఎక్కడా? నువ్వంటే డబ్బు సూట్ కేసులో మడత పెట్టి తెచ్చుంటావు. కానీ నేను అమ్మాయిని అలా సూట్ కేసులో మడత పెట్టలేను కదా. ఇదిగో డబ్బు. మరి ఆ సీడీ ఏదమ్మా? ఇదిగో మెమరీ కార్డ్ ఏది? అన్నీ డిలీట్ చేశాను. ఇదే మాస్టర్ కాపీ. ఇక నా దగ్గర ఏ కాపీలు లేవు. నేను నమ్మను. నమ్మకపోతే చావరా. నిన్ను వదిలించుకోవడానికి అది వాడాను కానీ నాకదేం అవసరం లేదు. నమ్మితే నమ్ము, లేకుంటే లేదు. సరే నమ్ముతా. నన్ను మోసం చేయట్లేదు కదరా? అది భగవంతుడు నీకిచ్చిన టాలెంట్ అమ్మా. 25 ఏళ్లు మీ అమ్మని మోసం చేశావు, నమ్మిన సంధ్యని మోసం చేశావు, ఉషని మోసం చేశావు, చివరికి నాలాంటి వాణ్ణి కూడా మోసం చేశావు. నిజాలు అలాగే ఉంటాయిలే. సరే కారెక్కి వెళ్దాం. ఇదిగో ఈ ఇంట్లోనే ఉంది. వెళ్ళి దాన్ని ఏం చేసుకుంటావో చేసుకో. రేయ్ ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? గుద్దనంటే రక్తం కక్కుకుని చేస్తావు. మర్యాదగా నాకు సంధ్యం చూపించి ఆ తర్వాత వెళ్ళావు. అసలు నువ్వు మనుషుల్ని నమ్మవే. సరే పద చూపిస్తా. ఇదిగో చూడు. నీ పొంద అక్కడ ఎవరున్నారా? కాళీ కుర్చీ తప్ప. లోపల ఎక్కడ ఉండి ఉంటుందిలే. సంధ్య, 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 సంధ్య,
సంధ్య 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 రే రే ఎక్కడికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తావురా? రే నిన్ను నిన్ను రేయ్ తప్పించుకున్నాడు రాస్కెల్. అసలు సంధ్య ఎలా తప్పించుకుంది? తప్పించుకుని ఏం చేస్తుంది? సరాసరి ఇంటికి వస్తుందా? వచ్చి ఏం చేస్తుంది? బిడ్డతో వస్తే ఓ షిట్. ఓ ఎక్కడికెళ్ళాలి? ఎందుకోసం వెళ్ళాలి? అందరూ నాకు దూరం అయ్యారు. అందరికీ నేను కానిదన్నయ్యాను. ఎందుకు నేను బతకాలి? సంజయ్ మీద పగ తీర్చుకుని చివరికి నేను సాధించేదేంటి? జ్యోతి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులైందండి మిమ్మల్ని కలిసి. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. మీ పాప చాలా ముద్దొస్తుందండి.